హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. థాయిలాండ్, కంబోడియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దు పొడవునా అనేక ప్రాంతాల్లో ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ భీకర ఘర్షణల్లో ఒక థాయ్ సైనికుడితో సహా 16 మంది మరణించారు. 15 మంది సైనికులతో సహా 46 మంది గాయపడ్డారు. సరిహద్దుల నుంచి 1.38 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు థాయ్ సైన్యం ప్రకటించింది. ఇరు దేశాల సైన్యాల దాడులతో సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే థాయిలాండ్తో కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ చేసింది. అయితే థాయ్ కంబోడియా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కంబోడియాలో నివసిస్తున్న భారత ప్రజలు సరిహద్దుల వైపు ప్రయాణించవద్దని సూచించింది. అసలు థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధ మేఘాలు ఎందుకు కమ్ముకున్నాయి, ఇవి ఎక్కడికి దారితీశాయనే విషయాలైతే మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకుడు పుత్తా ఎర్రం రెడ్డి మనతో ఉన్నారు. జూమ్ లైన్లో ఆయనతో మాట్లాడి అని తెలుసుకుందాం. ఎస్ సార్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కంబోడియా అండ్ అలాగే థాయిలాండ్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఈ ఘర్షణ ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది? నమస్తే, మీకు ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. థాయిలాండ్ ఈ కంబోడియా మధ్యన జరుగుతున్నటువంటి ఘర్షణ అనేది ఒక 100 సంవత్సరాలు, ఇంచుమించు 100 సంవత్సరాల మొదటి నుంచే ఉన్నటువంటి చరిత్ర కనిపిస్తోంది. ఇక్కడ ఈ జాతుల మధ్యన ఇవన్నీ కూడా థాయిలాండ్ పూర్తిగా ఎక్కువగా కొండలతో ఉంటుంది, కొండలతో కూడి ఉంటుంది. థాయిలాండ్ కానీ కంబోడియా కానీ ఇవన్నీ ఒకప్పుడు ఒకే ప్రదేశం కింద ఉన్నటువంటి దేశాలు ఇవి. ఇక్కడ ఈ కొండలకు అటు ఇటుగా ఉండేటటువంటి దేశాలు సహజ సరిహద్దును మనకి ఏ విధంగా అయితే హిమాలయ పర్వతాలు టిబెట్ కు మనకు, తర్వాత పాకిస్తాన్ కు మనకు ఏ విధంగా హిమాలయ పర్వతాలు ఉన్నాయో అక్కడ అదే విధంగా ఒక మౌంటైన్ బేస్డ్ గా ఏర్పడేటటువంటి కొంత ప్రాంతం వరకు మౌంటైన్ బేస్డ్ సరిహద్దు అనేటటువంటిది ఉంటుంది. అయితే కొండకు అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా గిరిజన జాతులు ఉన్నాయి. అక్కడ ప్రధానంగా ఈ సమస్యకు ఈ థాయిలాండ్ వర్సెస్ కంబోడియా అనేటటువంటివి చిన్న దేశాలు, కేవలం ప్రధానంగా టూరిజం బేస్డ్ గా తమ మనుగడను సాగిస్తానేటటువంటి దేశాలు. కాకపోతే కీలకమైనటువంటి ప్రాంతంలో అవి ఉన్నాయి. ఆగ్నేషియాలో ఉన్నాయి, ఒకవైపు వియత్నాం ఉంటుంది, ఇంకోవైపు మయన్మార్ ఉంటుంది, ఇంకోవైపు ఈ విధంగా దేశాలు ఆగ్నేషియా దేశాల్లో ఉన్నటువంటివి. సింగపూర్ ఒకవైపు ఉంటుంది, కింది భాగాన నీళ్లను పంచుకుంటూ కాంబోడియాకి, తర్వాత థాయిలాండ్కి, సింగపూర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మలక్కా జలసంధికి దరిదాపుల్లో ఉన్నటువంటి ప్రాంత విశ్లేషణ, ప్రాంత ప్రాధాన్యత మొదటగా చెప్పాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను. ఈ ప్రాంతము ముఖ్యంగా ఆయిల్ రవాణాకు కానీ, మళ్ళీ మనం మొదటికే రావాల్సి వస్తుంది, ఆయిల్ రవాణా వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి ప్రాంతం. ఆగ్నేషియా ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటే వ్యాపారం కూడా, ప్రపంచ దేశాల వ్యాపారం కూడా ప్రశాంతంగా జరుగుతుంది. అందుకే ఇక్కడ కీలకమైనటువంటి ప్రదేశం కాబట్టి అటు సింగపూర్ కానీ, ఇటు థాయిలాండ్ కానీ, వియత్నాం కానీ, కాంబోడియా కానీ, ఇండోనేషియా కానీ, ఇవన్నీ కూడా, ఇండోనేషియా కొద్దిగా తక్కువ, ఇవన్నీ కూడా టూరిజం బేస్డ్ దేశాలుగా ఉంటాయన్నమాట. వీటన్నిటిలో ప్రధానంగా కాంబోడియా అండ్ థాయిలాండ్ వైపు వచ్చినట్లయితే బౌద్ధ మత బేస్డ్ దేశాలు, బౌద్ధ మతం అత్యధికంగా ఉంటుంది. ఈ రెండు దేశాల్లో దాదాపు నాకు తెలిసినంత వరకు 90% పైభాగాన్నే జనం మొత్తం బౌద్ధులుగానే ఉండేటటువంటి స్థితి ఇక్కడ. సో ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఈ రెండు దేశాలకు మధ్యన ఏముంది అంటే, ప్రీహ్ అనేటటువంటి ఒక ఆలయం, ఇది ప్రధానమైనటువంటి ఆలయం. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇది హిందూ ఆలయం. ఈ ఆలయం తమదంటే తమదని ఈ రెండు దేశాలు కూడా ఇప్పటి నుంచి కాదు, దాదాపు 150 సంవత్సరాలుగా వాదులాడుకుంటూనే ఉన్నాయి. ఈ స్థాయి ఇప్పటికీ మనకి రెండు దేశాల మధ్యన ఉన్నటువంటి, రెండు దేశాలు చిన్న దేశాలు కాబట్టి ఈ సమస్య అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా అంత పెద్దగా పట్టించుకునేటటువంటి స్థితిలో లేదు. కానీ సుదీర్ఘమైనటువంటి చరిత్ర అయితే ఉంది. ఆలయం ప్రముఖమైనటువంటి అయితే ఇక్కడ ఇంకొక విషయం సార్, అసలు హిందూ ఆలయం గురించి ఈ రెండు బౌద్ధ దేశాలు ఘర్షణ చేసుకోవడం ఏంటి, యుద్ధం చేయడం ఏంటి, అసలు దీనికి గల కారణం ఏంటి? అదే వస్తున్నాను అక్కడికి. ఈ ఆలయం కోసం, హిందూ ఆలయం కోసం ఈ రెండు బౌద్ధ దేశాలు కొట్టుకోవడం ఏంటి అనేటటువంటిది ప్రధానమైనటువంటిది. బౌద్ధ మతం అనేటటువంటి దానికి పూర్వం ఉండేదే హిందూ మతం నుంచి పుట్టుకొచ్చేటటువంటివే బౌద్ధ మతం అనేటటువంటిది. రెండు గిరిజన జాతులు, ఇది ఒక
సిద్ధాంతం అయితే ప్రధానంగా ఇప్పుడు ఒకసారి మనం తిరుమలను ఊహించుకోండి. మీరు తిరుమల మీకు ఆ ఐడియా ఉన్నా లేకపోయినా ఉత్తర భాగాన మొత్తం అంతా కూడా తిరుమలకు ఉత్తర భాగాన, తిరుమల కొండలకు ఉత్తర భాగాన కడప జిల్లా ఉంటది, అన్నమయ్య జిల్లా పూర్తిగా ఉంటది, ఇటువైపున పూర్తిగా తిరుపతి జిల్లా ఉంటది. ఏదో కాంట్రవర్సీ చేయాలనేటటువంటిది కాదు, ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ప్రాంతాలు రెండు జిల్లాలు కూడా ఒకే రాష్ట్రంలో ఉన్నాయి. అక్కడ రెండు దేశాల మధ్యన ఉంది. అదే విధంగా కరెక్ట్ గా 550 అడుగులు లేదా మీటర్ల ఎత్తులో ఈ ప్రీక్ అనేటటువంటి టెంపుల్ ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, అటువైపు తిరుమలకు అటువైపు ఉన్నటువంటి వాళ్ళు, అంటే కడప జిల్లా వైపు ఉన్నటువంటి, అన్నమయ్య జిల్లా వైపు ఉన్నటువంటి వాళ్ళు, ఇటు తిరుపతి జిల్లా వైపు ఉన్నటువంటి వాళ్ళు ఒకే విధమైనటువంటి సాంప్రదాయాన్ని కలిగి ఉంటారు, ఒకే పద్ధతులను పాటిస్తారు. వెంకటేశ్వర స్వామిని కొలిసే విధానం కానీ, వెంకటేశ్వర స్వామిని ఆరాధించే విధానం కానీ ఒకే విధంగా ఉంటుంది. అక్కడ కూడా ప్రీక్ దేవాలయంలో కూడా ఆ కొండల చుట్టూ ఉన్నటువంటి గిరిజన జాతులు ఇప్పటి నుంచి కాదు, పురాతనం నుంచి కూడా ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయాన్ని కలిగినటువంటి దేశాలు ఇవి. ఆ గిరిజన జాతులు ఇవి ఒకే విధమైనటువంటి పద్ధతులు కలిగి ఉంటాయి. కాబట్టి ఆ ఆలయం మా ఆలయం అంటే, వాళ్ళు మతం మారినప్పటికీ ఇప్పటికీ ఎన్నో దేవాలయాల్లో హిందూ దేవుళ్లను కొలిసేటటువంటి ముస్లింలను చూసాం. అలాగే మనం దర్గాలకు వెళ్ళేటటువంటి హిందువులను కూడా చూసాం. అదేవిధంగా అక్కడ మతం మారినప్పటికీ కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆలయంపై వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక భావజాలం అనేటటువంటిది ఏర్పడింది, ఆ బంధం ఏర్పడింది. ఆ బంధం కొద్దీ ఆ టెంపుల్ మాది అనేటటువంటిది రెండు ఆ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి రెండు గ్రామాలు లేదా ఆ దేశ ప్రజలు అనేటువంటి వాళ్ళు కోరుకోవడం వల్ల ఇది దాదాపు 130 సంవత్సరాల నుంచి కూడా యుద్ధం ఈ విధమైనటువంటి ఘర్షణ అనేటటువంటిది కొనసాగుతూనే ఉందమ్మా. అయితే ఇప్పుడు ఇందులో ఫ్రెంచ్ పాలకుల పాత్ర ఎంత ఉండొచ్చు? అంటే ఇక్కడ భారతదేశాన్ని, అలాగే పాకిస్తాన్, చైనా వీటన్నిటిని బ్రిటిష్ పాలించింది. అలాగే ఆ ప్రాంతంలో ఫ్రెంచ్ పాలించింది కొంతకాలం. ఫ్రెంచ్, జపాను ఇలా ఒక కంపెనీలన్నీ కూడా ఫ్రెంచ్ దేశం, ఆ ఫ్రెంచ్ పాలనలో ఆ రెండు దేశాలు ఫ్రెంచ్ కాలనీల దేశాలుగా ఉన్నాయి. వాళ్ళు విభజించేటప్పుడు 1907 అనుకుంటాను, 1907 అంటే 1901లోనో 2లోనో ప్రతిపాదనలు వచ్చిన తర్వాత 1907 వరకు ఈ పంచాయతీ అనేటటువంటి జరిగింది. అంటే కాంబోడియా ఎలా వెళ్ళాలి, థాయిలాండ్ అనేటటువంటి సరిహద్దులు ఎలా ఉండాలి అనేటటువంటి అంశం ప్రధానమైనటువంటి అంశంగా వచ్చినప్పుడు ఈ ఫ్రెంచ్ పాలకులు ఏం చేశారు అంటే, నీటి తీరువ ఇటు కాంబోడియాకు కానీ అటు థాయిలాండ్కి కానీ నీటి వనరులు అనేటటువంటి సమంగా వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. ఎట్లయితే పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్యన డ్యూరాన్ లైన్ ఉందో, ఎట్లయితే టిబెట్కి ఇండియాకి మధ్యన మెక్మహన్ లైన్ ఉందో, అదే విధంగా అక్కడ ఈ ఫ్రెంచ్ పాలకులు ఏం చేశారంటే ఒక విధమైనటువంటి వాటర్ షెడ్ లైన్ అనేటటువంటి దాన్ని 1907లో గీశారు. దేని ఆధారంగా గీశారు? నీటి వనరుల ఆధారంగా గీశారు. నీటి వనరుల ఆధారంగా గీయడం వల్ల కొండ నడిభాగం నుంచి అటు ఇటు బార్డర్ వెళ్ళిపోయింది. అంటే సగం నీళ్లు ఇటువైపు వెళ్తాయి, సగం నీళ్లు ఇటువైపు వెళ్తాయి. ఈ క్రమంలో వాళ్ళు కేవలం వాటర్ షెడ్ ఏరియాని మాత్రమే తీసుకున్నారు, నీటి ఆధారమును మాత్రమే తీసుకున్నారు. కానీ అక్కడ సాంప్రదాయాలని, తర్వాత సంస్కృతిని, అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి వాళ్ళ నమ్మకాలని పరిగణలోకి తీసుకోకపోవడం వలన ఈ టెంపుల్లో రెండు పార్ట్లు ఇటువైపు వచ్చేస్తాయి. దాంట్లో ముఖ్యంగా 3 పార్ట్లు ఉంటాయి. మీరు ఇప్పటికి కూడా మ్యాప్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ గూగుల్ మ్యాప్ లో చూసినట్లయితే ఈ ప్రీక్ దేవాలయంలో ఉన్నటువంటిలో 2 పార్ట్లు ఇటువైపు వచ్చాయి. ఒక పార్ట్ థాయిలాండ్ వైపు వెళ్ళిపోయింది. 1907లోనే నిర్ణయం జరిగింది. అప్పటి నుంచే థాయిలాండ్ అలా కాదు, ఈ దేవాలయం పూర్తిగా మాదే, మాకు సంబంధించిన దేవాలయం, మా సాంప్రదాయాలకు సంబంధించిన దేవాలయం, మా సంస్కృతికి సంబంధించిన దేవాలయం అనేటటువంటి ఆలోచనతో అప్పటి నుంచే పోరాటం అనేటటువంటిది జరుపుతూ వస్తుంది. అయితే ఇది కాంబోడియాలోకి 2 పార్ట్లు వెళ్ళిపోవడం వల్ల ఇది కొనసాగుతూ వచ్చింది. 1934-32 వరకు కూడా కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికి కూడా గొడవ జరుగుతుంది, అది వేరే ప్రశ్న. మొట్టమొదటగా ప్రపంచ దేశాలు లేదా అంతర్జాతీయ సమాజం ఎంటర్ అయ్యేటప్పటిది ఎప్పుడు ఎంటర్ అయిందంటే 1934లో ఎంటర్ అయ్యి కాంబోడియాకు ఇది చెందుతుంది అనేటటువంటిది మొట్టమొదటగా ఒక మాట చెప్పారు. అయితే థాయిలాండ్ మాత్రం ఒప్పుకోలేదు. ఇది కాదు, ఇది పూర్తిగా మా ఆలయమే,
అనేటటువంటి ఆలోచనతో థాయిలాండ్ అప్పటి నుంచే గొడవ పడింది. అది కాకుండా అక్కడ ఉన్నటువంటి కళాత్మకమైనటువంటి కొన్ని శిల్పాలను కూడా తీసుకెళ్తున్నట్టు చరిత్ర చెప్తోంది. తీసుకెళ్లి వెళ్ళిపోయారని. ఆ తర్వాత 1962లో ఒకసారి మళ్ళీ అంతర్జాతీయ న్యాయస్థానం ఎంటర్ అయ్యి, లేదు ఇది పూర్తిగా కాంబోడియా చేతుల్లోకి వెళ్తుంది, ఇది కరెక్ట్ కాదు మీరు చేసేటటువంటిది, ఆ మొత్తం విగ్రహాలని కూడా వెనక్కి ఇవ్వాలా అనేటటువంటి నిర్ణయం కూడా చెప్పారు. అయినా సరే అడపా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ బార్డర్ లో జనం అయితే ఉన్నారు. ఆ గ్రామాలన్నింటిలో కూడా ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి పరిస్థితికి మళ్ళీ మనం వస్తే 2008లో 2011 మధ్యలో దాదాపు ఇలాగే ఇప్పుడు ఎలా జరిగిందో అలాగే ఒక 24-25 మంది ఈ ఘర్షణల మధ్యలో రెండు దేశాలకు సంబంధించి మరణించిన సమస్య మొదలైంది. ఎందుకు ఫ్రెంచ్ వాళ్ళు ఇలా చేశారంటే వాళ్ళకు కావాల్సిన పద్ధతిలో వాళ్ళు డివైడ్ చేశారు. ఇదే విధంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో గొడవ ఇదే, ఏమి సంస్కృతులు స్థానిక పద్ధతులు ఏమి చూడకుండా లైన్ గీస్తారు, డ్యూరాన్ లైన్. ఈ రోజుకి కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకొని చేస్తున్నాయి. అలాగే ఇండియా టిబెట్, అంటే ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి చైనా ఉంది కాబట్టి చైనాకు మధ్యన మెక్మోహన్ లైన్ గీశారు. ఈ రోజు కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. బ్రిటిష్ వాళ్ళు చేసిన పనిని అప్పట్లో ఫ్రెంచ్ వాళ్ళు అదే విధమైనటువంటిది ఏర్పడినారు. కాబట్టి ఈ స్థానిక సమస్యలకు స్థానిక చిచ్చుకు స్వయంగా ఒకే జాతికి చెందిన గిరిజన జాతులు లేదా ఒకే ప్రాంత మనుషుల మధ్యన గొడవ కారణం ఎవరు ఉన్నారంటే ఈ వలస పాలకులైనటువంటిది ఫ్రెంచ్ వాళ్ళ పాత్ర రెండు దేశాల మధ్యన ఆరని చిచ్చు పెట్టిందని మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు థాయిలాండ్ కంబోడియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చెప్తుంది? ఇప్పటి వరకు అంతర్జాతీయ న్యాయస్థానం ఈ మధ్యలో 2013లో కూడా చాలా సీరియస్ గా చెప్పింది. ఇది పూర్తిగా కాంబోడియాకు సంబంధించినటువంటి అంశమే, ఇది పూర్తిగా ఈ దేవాలయం కాంబోడియాకు సంబంధించింది, కాంబోడియాకు అప్పచెప్పేయాలనేటటువంటి మాట న్యాయస్థానం ఒకసారి కాదు 3 సార్లు చెప్పింది. 1932లో అనేటటువంటి మాట వచ్చింది, 1962-64 ప్రాంతంలో వచ్చింది, మళ్ళీ 2013లో కూడా, అంటే 2008-2011 మధ్యన జరిగినటువంటి గొడవల తర్వాత 2013లో కూడా ఈ ఆలయం పూర్తిగా కాంబోడియాకు సంబంధించినది, థాయిలాండ్ ఎంటర్ అవ్వడానికి వీలు లేదనేటటువంటి మాట చెప్పింది. మళ్ళీ ఇంకా అంతర్జాతీయ సమాజం మళ్ళీ ఈ కాన్ఫ్లిక్ట్ తర్వాత, ఈ ఘర్షణ తర్వాత అంతర్జాతీయ సమాజం మళ్ళీ వస్తుందా? ఇక్కడ కాంబోడియా న్యాయస్థానం వైపు వెళ్తుంది, న్యాయస్థానాలకు వెళ్తుందే కానీ ఎప్పుడు కూడా ఈ థాయిలాండ్ అనేటటువంటిది వెళ్ళదు. తర్వాత ఎందుకు వెళ్ళదు, ఎలాంటి తత్వం ఉంటుంది అనేటటువంటిది తర్వాత మాట్లాడదాం దానికి సంబంధించి. ఇక్కడ మళ్ళీ ఇదే అప్పీల్ను కాంబోడియా ఏమైనా తీసుకెళ్లి అంతర్జాతీయ న్యాయస్థానం వైపు మరోసారి వెళ్తుందా, లేకపోతే ఎవరి మద్దతు తీసుకుంటుంది అనేటటువంటిది వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఈ అంశంలో రాజకీయ జోక్యం ఉన్నట్టా లేనట్టా? రాజకీయ జోక్యం అనేటటువంటిది ఇక్కడ ఆ రెండు దేశాధినేతలకు ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు కనపడలేదు. ఇక్కడ షినా వత్రా అనేటటువంటి ఆమె ఈ మధ్యనే థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఎన్నికైంది. ఆమె ప్రయత్నం చేసింది, ఇటువైపు కాంబోడియా మాజీ ప్రధానితో మాట్లాడి వీటిని సెట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు అయితే జరిగినాయి. ఆ ప్రయత్నాలలో భాగంగా కొంత టాక్స్ అయితే నడిచినాయి, కానీ పూర్తి స్థాయిలో అవి ఫలితం సాధించినట్లు మనకు కనిపించడం లేదు. ఈ ఘర్షణలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు రాజకీయము, ఆ తర్వాత ఇతరత్ర అంశాలు కూడా ఇందులో కలిసి ఉన్నాయనేటటువంటిది మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే అసలు ఎందుకు ఈ ఇరు దేశాల సైన్యం ఇంత సీరియస్ గా తీసుకుంది ఈ ఇష్యూని? ఇక్కడ మనము ఈ ప్రధానంగా మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇక్కడ ప్రధానంగా థాయిలాండ్ సైన్యాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థాయిలాండ్ సైన్యానికి మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యానికి చాలా సిమిలర్ ఇవి లక్షణాలు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు 1932 నుంచి ఈ రోజు వరకు, అంటే 92 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు థాయిలాండ్ ని 12 సార్లు అక్కడ ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థను కుప్పగూల్చిన చరిత్ర థాయిలాండ్ సైన్యానికి ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మైనారిటీ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు థాయిలాండ్ సైన్యం దాన్ని ఆ దేశాన్ని మొత్తం మీద గ్రిప్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ షినత్రోవా అనేటటువంటి ఆమె ఇతర పార్టీల మద్దతుతో ప్రధానమంత్రిగా ఏర్పడిన వెంటనే ఈ కాన్ఫ్లిక్ట్ ను మొదలు పెట్టారు. ఎక్కడ
ఎప్పుడైతే కాంబోడియా సైనికుడు మరణించాడో మార్చిలో 2025 మార్చి ఆ ప్రాంతంలో ఎప్పుడైతే మరణించాడో కాన్ఫ్లిక్ట్ మొదలైంది. కాన్ఫ్లిక్ట్ మొదలైన వెంటనే షినత్రోవా ప్రయత్నం చేసింది అక్కడ ఉన్నటువంటి కాంబోడియా వాళ్ళతో కలిసి ఆ నాయకులను తో మాట్లాడి ఈ సమస్యను సామరస్యపూర్వకంగా తెంచేసి దేశ సమగ్రత, దేశ రక్షణ, దేశ శాంతి అవసరం అనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళింది. అంటే రాజకీయ వర్గాలు రెండు కూడా ముందుకెళ్ళాయి. ఇది థాయిలాండ్ సైన్యానికి ఏమాత్రం ఇష్టం లేదు. వెతికింది ఎక్కడ ఏం జరిగింది. షినత్రోవా కాస్తంత చనువు తీసుకుని అక్కడ ఉన్నటువంటి కాంబోడియాకు సంబంధించినటువంటి మాజీ ప్రధాని అంకుల్ అని పిలిచింది. ఇక్కడ దొరికింది ఆధారం ఎవరికి? థాయిలాండ్ సైన్యానికి ఆధారం దొరికి ఆయనతో అంత చనువుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది మన దేశ సమగ్రతకు సంబంధించిన అంశం, మనము సీరియస్ గా వాదించాలి, సీరియస్ గా పోరాడాలి అని చెప్పి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి కోర్టులు ఆమెను దించేసే స్థితికి వచ్చాయి. ఈ ప్రపోజల్ పెట్టింది ఎవరు? దీన్ని పాయింట్అవుట్ చేసింది ఎవరు అంటే సైన్యం పాయింట్అవుట్ చేసింది. ఎందుకు పాయింట్అవుట్ చేసింది? ఆల్రెడీ షినత్రోవా అనేటటువంటిది బలహీనమైనటువంటి ప్రభుత్వం, పూర్తి స్థాయి మద్దతు లేనటువంటి ప్రభుత్వం. ఎప్పుడైతే దేశంలో పూర్తి స్థాయి మద్దతు లేని బలహీనమైనటువంటి ప్రభుత్వాలు ఉంటాయో ఆ ప్రభుత్వం ఉన్న ప్రతిసారి తన ఉనికిని కాపాడుకోవడానికి, తన గ్రిప్ను నిలుపుకోవడానికి, తన పట్టును సాధించుకోవడానికి కోసం థాయిలాండ్ ప్రభుత్వం, థాయిలాండ్ సైన్యం ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదే ప్రయత్నం ఇక్కడ మొదలుపెట్టింది. వెంటనే కొత్త ప్రధాని వచ్చారు. వచ్చిన వెంటనే యుద్ధం అనేటటువంటిది, ఘర్షణ అనేటటువంటి దాన్ని తీవ్రతరం చేశారు. ఎందుకు తీవ్రతరం చేశారు? ఇది సున్నితమైనటువంటి అంశం. ఎప్పుడైతే ఈ మనము దేవాలయం అంటున్నామో, ఈ దేవాలయ సమస్య చాలా సున్నితమైనటువంటి దేవాలయ సమస్య. ఈ సమస్యను లేవనెత్తే దేశంలో ఐక్యత, దేశంలో జాతీయతా భావం అనేటటువంటిది ముందుకు తీసుకురావాలా, దాన్ని అడ్డపెట్టుకుని తమ పటుత్వాన్ని పెంచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో థాయిలాండ్ సైన్యం దీన్ని మరింత పెంచి పోషిస్తానట్టు. అంటే చిన్నపిల్లలు ఆడుకునే విమానాలలాగా తీసుకెళ్లి సామాన్యమైనటువంటి F-16 విమానాలతో సామాన్యమైనటువంటి జనం మీద బాంబులు వేశారు అనేటటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే ఏమనుకోవాలి? ఉద్దేశం ఏమనుకోవాలి? యుద్ధం అంటే కొన్ని నియమాలు ఉంటాయి. పౌరులు ఎటువంటి పరిస్థితుల్లో దెబ్బతినకూడదు అనేటటువంటిది ఉంటది. ఆలయాలు దెబ్బతినకూడదు అనేటటువంటిది ఉంటది. స్కూళ్ళు దెబ్బతినకూడదు అనేది ఉంటది. ఆసుపత్రులు దెబ్బతీయకూడదు అనేది ఉంటది. కానీ వేసిన బాంబులన్నీ కూడా ఆలయాల చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే వేశారు. ఇక్కడ దానికి ప్రధానమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి థాయిలాండ్ చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, కాంబోడియాకు సంబంధించిన సైనికులు ఆ ఆలయంలోకి వెళ్ళి జాతీయ గీతాలాపన చేశారు. అందుకే మేము ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటటువంటి, ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడాల్సి వస్తుంది అనేటటువంటి మాట ఒకటి ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని ఈ ప్రాంతాల్లో దాడులు జరిపారు. ఎక్కడైతే ఏదైతే చేయకూడదో, జనం మీద బాంబులు వేయకూడదో, ఆలయాలపైతే ఎక్కడైతే బాంబులు వేయకూడదో ఆ ప్రాంతాల్లోనే బాంబులు వేసి మరింత దూకుడు స్వభావాన్ని థాయిలాండ్ ప్రదర్శించింది అనేటటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం బట్టి చూస్తూ ఉంటే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. థాయిలాండ్ దూకుడుగానే ఉంది, కానీ ఇంకా కొంత కాంబోడియా ఆచితూచి కాంబోడియా కూడా క్షిపణుల దాడి చేసింది. ఈ రెండు చిన్న దేశాలు చేతుల్లో ఇంత పెద్ద పెద్ద క్షిపణులు F-16 విమానాలు ఉండడము అంటే చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి, చిన్నపిల్లల చేతిలో ఒరిజినల్ తుపాకులు, ఒరిజినల్ బాంబులు ఉన్నట్లు లెక్క. ఒక పద్ధతిని పాటించకుండా ఇష్టానుసారం వేస్తే ఆగ్నేషియా మొత్తం కూడా మంటల్లోకి చేరుకుంటుంది. ఇటువైపు ఎప్పుడైతే గల్ఫ్ లో వాతావరణం ఏర్పడిందో, ఇటువైపు వాతావరణం కూడా, ఇటువైపు కంటే అంటే ఇటు గల్ఫ్ దేశాల మధ్యన జరిగే సంఘర్షణ కొంత తీవ్రత ఎక్కువ ఉంటే ఇటువైపు కూడా తీవ్రత ఉంటుంది. అంత తీవ్రత ఉండకపోయినప్పటికీ కూడా ఆగ్నేషియా కూడా ఇంపార్టెంట్ అయినటువంటిదే. ఇందులో సైన్యం అనేటటువంటిది ముఖ్యంగా థాయిలాండ్ సైన్యం, వేరేస్ కాంబోడియా సైన్యాన్ని మనం గమనించినట్లయితే కాంబోడియా సైన్యానికి ఈ చరిత్ర పెద్దగా కనిపించలేదు. రాజకీయ పాలనలో ఎంటర్ అయ్యేటటువంటి చరిత్ర పెద్దగా కనిపించలేదు. అవసరమైనప్పుడు కాంబోడియాతో, థాయిలాండ్ తో యుద్ధం చేయడానికి సిద్ధమైందే కానీ ఎక్కడ స్వపాలనలో వేలు పెట్టిండేటటువంటి లేదా దేశంలో ఉన్నటువంటి
ఘర్షణలో వెళ్ళిపోయినటువంటి చరిత్ర కాంబోడియాకు కనిపించడం లేదు. న్యాయస్థానాల వైపే పోతూ ఉంది. మొత్తం పైన ఇక్కడ థాయిలాండ్ సైన్యం దూకుడుగా ఉంది. ఇది కొంత అగ్నేషియాలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మనకు అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మన భారతదేశం ఏం చెప్పింది? భారతదేశం ఇప్పటి వరకు మన పక్కనే ఉన్నటువంటిది. వాస్తవానికి చెప్పాలంటే వెంటనే మనకు వచ్చేది ఏమొస్తాయంటే అండమాన్ దీవుల తర్వాత వచ్చేది మయన్మార్ సైడ్ వస్తుంది. మయన్మార్ తర్వాత వచ్చేదే థాయిలాండ్ తర్వాత వచ్చేది కాంబోడియా తర్వాత వియత్నాం, కిందికి వస్తే మనము సింగపూర్, ఇవన్నీ కూడా వస్తాయి. సో మన బార్డర్ అనే చెప్పాలి, అది ఆ దేశం మన బార్డర్ దేశం అనే చెప్పాలి. కానీ మనది శాంతి కాముక దేశం కాబట్టి ఎటు నిర్ణయం తీసుకోలేక, అందుకు కీలకమైనటువంటి అంశం ఇప్పటికైతే థాయిలాండ్ లో మనకు మన పర్యాటకులు ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి లేదా విహారయాత్రలకు వెళ్ళేది మెయిన్ గా థాయిలాండ్కి వెళ్తూ ఉంటారు. ఆ ప్రాంతాల్లో 7 ప్రావిన్సుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా పడితే అలా తిరగద్దనేటటువంటి ఒక మన అక్కడ ఉన్నటువంటి మన ఆలయం, మన కార్యాలయం కొంత ఇది నియమ నిబంధనలను కొన్నింటిని చెప్పింది. జాగ్రత్తగా ఉండండి, అలా వెళ్ళడానికి రాయబార కార్యాలయం, థాయిలాండ్ లో ఉన్నటువంటి రాయబార కార్యాలయం వెళ్ళిందే. కానీ భారత ప్రభుత్వం ఇంకా దాని మీద ఎటువంటి సందేశం అనేటటువంటిది లేదా ఒక ప్రకటన అనేటటువంటిది చేయలేదు. బట్ భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకునేటటువంటి దేశమే. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనేటటువంటి మాట చెప్తుంది అనేటటువంటిది నా ఉద్దేశం. అయితే ఎక్కడ ఏ వార్ జరిగినా కూడా అమెరికా ముందుంటుంది. సో ఈ నేపథ్యంలో అమెరికా ఏ విధంగా స్పందిస్తూ ఉంది? అంటే మనకు స్పందన పైకి కనిపించేటటువంటి స్పందన ఒకటే కనిపిస్తుంది. శాంతియుతంగా ఏ సమస్యనైనా, ఏ దేశాల రెండు మధ్యన జరిగేటటువంటి కాన్ఫ్లిక్ట్ అయినా కూడా సమస్యలు అనేటటువంటిది శాంతియుతంగానే పరిష్కారం చేసుకోవాలనేటటువంటి మాట అమెరికా ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, రష్యా ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. ప్రధానమైనటువంటి కీ ప్లేయర్స్ అంటాం వీళ్ళు మన ప్రపంచంలో. ఈ కీ ప్లేయర్స్ పైకి చెప్పేది ఒక్కటే చెప్తుంటారు. చైనా అయినా సరే, ఇక్కడ ఈ ప్రాంతం చైనాకు చాలా ముఖ్యమైనది, అమెరికాకు కూడా చాలా ముఖ్యమైనది. మీరు అక్కడి నుంచి వియత్నాం దాటి మీరు ఈ వియత్నాం దాటుకుని, వియత్నాం కాంబోడియా అనేటటువంటి పక్క దేశాల పేర్లు చెప్తున్నామని సువిశాలంగా ఉంటాయని అనుకోవద్దండి. వీటిని కేరళ టైప్ లో ఉంటాయి. కేరళ రాష్ట్రం టైప్ లో పైనుంచి కిందికుంటే ఆ పక్కనే మొత్తం సముద్రం ఉంటది. పైకి వెళ్తే ఇంకా నేరుగా తైవాన్ వస్తుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ మొత్తం లావోస్ అంట, తర్వాత చైనా, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓడలు ఈ దారిన వెళ్లాల్సిందే కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి, ఇటు ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా కూడా ఈ దారిని ఓడలు వెళ్లాల్సిందే కాబట్టి ఆగ్నేషియా కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతం. చైనాని కట్టడిలో పెట్టాలన్నా లేదా ఆస్ట్రేలియా తర్వాత ఆగ్నేషియా దేశాల మీద తన పట్టు సాధించాలన్నా ఈ ప్రాంతంపై తనకు పట్టు అవసరం. ఎవరికి? అమెరికాకైనా రష్యాకైనా కూడా ఇద్దరికి పట్టు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రెండు దేశాలు తిరిగి ఇక్కడ రంగప్రవేశం చేసేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ పరోక్షంగా అమెరికా ఎంటర్ అయింది అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. F-16 విమానం ఎక్కడైనా యుద్ధాలలో, ఈవెన్ విన్యాసాలలో పాల్గొనాలన్నా కూడా దానికి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? అమెరికా పర్మిషన్ ఇవ్వాలి. F-16 కి సంబంధించిన 2 యుద్ధ విమానాలు కాంబోడియాలో పోయి బాంబులు వేశాయి అంటే అర్థం ఏంటి? అమెరికా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక్కడ కూడా తన ఆయుధ వ్యాపారాన్ని మొదలు పెడుతుందా అనేటటువంటి అనుమానం కూడా ఉంది. ఎప్పుడైతే అమెరికా ఈ విధమైనటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టిందో వెంటనే రష్యా కూడా కాంబోడియా వైపు నుంచి ఆటోమేటిక్ గా థాయిలాండ్ ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు కాంబోడియా ఇంకో దేశం యొక్క శరణాన్ని కోరేటటువంటి అవకాశం ఉంది. ఆ దేశం రష్యా కానీ చైనా కానీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ రెండు దేశాలు కూడా ఇండియాకు దగ్గరగా ఉన్నటువంటి దేశాలు. ఇవి రెండు రకాలుగా విడిపోయిన కొంత ఇండియాకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఈ బిగ్ ప్లేయర్స్ ఇద్దరు కూడా ఎట్లా ఉంటది, ఇది ఇంతటితో ఆగుతుందా? నిన్న కూడా దాడి జరిగింది, మరి ఆగుతుందా లేదా అనేటటువంటిది వేచి చూడాల్సింది. ఇంకా ప్రపంచ దేశాల జోక్యం స్థితి ఇంకా రాలేదు. ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. 1,50,000 మంది ప్రజల్ని, ముందే జనసాంద్రత తక్కువ ఉన్నటువంటి దేశాలు, గిరిజన ప్రాంతాలు, అంటే నాకు తెలిసినంత వరకు ఆ గిరిజన ప్రాంతాల కొండనే ఖాళీ చేయించినట్టు ఉంది. కొండలకు అటు పర్వత శ్రేణికి అటు ఇటు ఉండే ప్రాంతాలను రెండు దేశాలు కూడా పూర్తిగా ఖాళీ చేయించినటువంటి దేశం స్థితి ఉంది. అంటే తీవ్ర రూపం అయితే దాల్చింది. ప్రపంచం ఇంకా అటువైపు దృష్టి సారించలేదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.
రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చూస్తున్నాం కదా మనం, థాయిలాండ్ అండ్ కంబోడియా మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. సో మధ్యవర్తిత్వంతో చర్చలు ఏమైనా సాగి ఈ పరిస్థితులు చల్లబడతాయేమో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఇది థాయిలాండ్ అండ్ కంబోడియా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. అని చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.